త్రివిక్రమ్ నేను ఇక్కడున్నాను. ఓ ఓకే. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అది ఇక్కడ నెట్వర్క్ రావడం లేదు, అందుకే అటువైపు ట్రై చేశాను. ఓ అది సరే, ఎందుకు సైలెంట్ అయిపోయావు? ఏమైంది? ఏం లేదు త్రివిక్రమ్, నేను ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళిపోతావా? కింద డిన్నర్ కోసం అని అందరూ వెయిట్ చేస్తున్నారు. కొంచెం తినేసి వెళ్ళొచ్చు కదా. లేదు త్రివిక్రమ్, నాకెందుకో మూడ్ సరిగా లేదు. ఇంకొక రోజు వస్తాను. ఇంట్లో వాళ్ళకు ఒక మాట చెప్తే. వద్దు చిన్నబాబు, ఆవిడ ఇప్పుడున్న పరిస్థితుల్లో తనని మాట్లాడించడం అంత కరెక్ట్ కాదు కదా. మీరు వెళ్ళండి, నేను చెప్తాను వాళ్ళకి. ఓకే సరే, కమ్ శివాని. పార్టీకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ శివాని. డాడ్ ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. అవును, సడన్ గా ఎందుకు సైలెంట్ అయిపోయారు? మీకు పార్టీ నచ్చలేదా? అలా ఏం లేదు. ఇదేంటి శివాని, ఒక బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతారేంటి? సారీ. ఇట్స్ ఓకే. కొంచెం టైర్డ్ అయిపోయారు కదా, వెళ్ళి నిద్రపోండి. ఉదయం లేచేసరికి అన్ని సర్దుకుంటాయి. కమ్, ఐల్ డ్రాప్ యూ. పర్వాలేదు, నేను వెళ్తాను. ఇట్స్ ఓకే శివాని, ఐల్ డ్రాప్ యూ. కమ్. ఇట్స్ ఓకే త్రివిక్రమ్, నేను వెళ్తాను. లేట్ అయింది, మీరు వెళ్ళండి. నీకిష్టమైన బిర్యానీరా. ఆ ఇంట్లో పనిచేసి అలసిపోయావు. తీసుకో, ఇంకా కొంచెం పెడతాను. కడుపు నిండా తిను. మధు, అయ్యగారింటో పార్టీ ఎంత ఘనంగా అయిందో కదా. చిన్నయ్య గారు, శివాని అమ్మ జోడి సూపర్గా ఉందే. అవునండి, చూడు చక్కని జోడి, మంచి ఈడు జోడు. పార్టీకి వచ్చి అందరిది ఒకటే మాట, అయ్యగారింటికి తగిన కోడలు అని. ఆవిడకి కూడా అంతేనే, ఆ ఇంట్లో కలుపుకుపోయే గుణం ఉంది. ఆ తర్వాత అయ్యగారి స్నేహితులు చాలా మంది వచ్చారు. వాళ్ళెవరూ ఇంక పరిచయమే లేదు. వాళ్లతో ఎంతో అన్యోన్యంగా మాట్లాడుతుందో తెలుసా? నాకే ఆశ్చర్యం వేసింది. అవునండి, నాకు అలాగే అనిపించింది. మనం ఆ ఇంట్లో పనివాళ్ళమని తెలిసినా భేదభావం లేకుండా మనతో కూడా ఎంత వినయంగా నడుచుకుందో తెలుసా? అవును మధు, నిజంగా అమ్మాయి ఆ ఇంట్లో వెలిగే దీపం.
ఈరోజు ఎందుకు ఇంత తక్కువ తింటున్నావు? రే కన్నా, నా దగ్గర నుండి కూడా పీస్ తీసుకుని తినేవాడివి. నీకిష్టమైంది ఏదీ వద్దనవు నువ్వు. ఈరోజు ఏమైంది? ఇష్టమైంది అదైతే కష్టమవుతుంది. అంటే ఈరోజు ఎక్కువ తిన్నాను, రాత్రి కడుపు నొప్పి వస్తుంది, తర్వాత మళ్ళీ కష్టం అవుతుంది అంటున్నాను. రే రే త్రిశూల్, త్రిశూల్, తెలిసాక కూడా ఎందుకు నేను ఇంతలాగా ఫీల్ అయిపోతున్నాను? వారిద్దరిది సూపర్ జోడీ అని అమ్మే చెప్పింది. శివానీని మర్చిపోవాలని డిసైడ్ అయిన తర్వాత కూడా ఇలా ఫీల్ అవ్వడం చాలా తప్పురా. అసలు తన గురించి ఆలోచించడమే తప్పు. ఆలోచించకూడదు అనుకుంటూ ఉంటేనే ఇంకా ఎక్కువ గుర్తొస్తుంది. మనసులో ఏదో ఒక రకమైన కలత. లేదు, ఇక నుండి శివాని గురించి నేను అస్సలు ఆలోచించకూడదు. చిన్నబాబు గారు శివాని ఒకటైతేనే చూడాలని నేను అనుకోవాలి. వచ్చే బుధవారం వాళ్ళ ఎంగేజ్మెంట్ కూడా జరగబోతోంది. వాళ్ళిద్దరూ ఒకటయ్యాక చిన్నబాబు గారి మొహంలో అలాగే శివాని మొహంలో, ఇద్దరి మొహంలో సంతోషం ఉంటుంది. నాకది చాలు. త్రిశూల్, లోపల ఎంగేజ్మెంట్కి అన్ని రెడీ చేస్తున్నారు. లోపలికి వచ్చేదైనా పని చేసేది వదిలేసి ఇక్కడేం చేస్తున్నావు? నాన్న, అది ఎందుకు బాధపడుతున్నావు? చిన్నయ్య గారి ఎంగేజ్మెంట్ అంటే నువ్వెంత సంతోషంగా ఉండాలి. నీ ముఖంలో అదేదీ కనిపించడం లేదు. ఇందులో బాధపడేంత ఏముంది? ఎవరో ఒకరు డెకరేషన్ చేయాలి కదా, చేస్తారు. మొత్తానికి ఎంగేజ్మెంట్ బాగా జరగాలి, అంతే కదా. నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావో నాకు బాగా తెలుసురా. ఈ ఎంగేజ్మెంట్ సజావుగా జరగాలనే కదా. నీ మనసులో ఏమనుకుంటున్నావో అలాగే జరుగుతుంది. చిన్నయ్య గారు, శివాని మేడం ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు. సంతోషించాలి, నువ్వు ఆనందించాలి. ఇలా ముఖం దీనంగా పెట్టి నిలబడతారా? రా, లోపలికొచ్చి పని చూడురా. ఓం గణాన ఆంత్వా గణపతి కుంభామహే కవిం కవీనాముపస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశృణ్వన్నోతివిశ్యేదసాదనం. ముహూర్త సమయం అవుతోంది. అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి. గోవింద్, బావుగారు తీసుకురా. ఎక్కడ అమ్మాయి వాళ్ళు ఎవరు కనిపించటం లేదు. అది అమ్మాయి తరపు వాళ్ళు ఎవరు ఇండియాలో లేరు, ఫారిన్ లో ఉన్నారు. ఈ రోజు రావడానికి వీలు కాలేదు. అదేం సమస్య కాదు. అబ్బాయి మేనమా ఉన్నాడు కదా, ఆ, ఆయనతో తాంబూలాలు మార్చుకోండి, సమస్య లేదు. సరే గోవింద్. అలాగే బావుగారు.